శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఇలా పూజ చేస్తే సర్పదోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని లేదా చతుర్థి తిథిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో నాగుల చవితి రోజు సర్పదేవతలను పూజించే రోజు కాబట్టి సర్పదోషాలను పోగొట్టుకునే రోజు. చాలా మందికి జాతకంలో సర్పదోషాలు ఉంటాయి. ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి, సకల శుభాలు కలగడానికి శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఈ నాగుల చవితి రోజు శ్రావణ మాసంలో చేయవలసిన పరిహారం ఏమిటంటే జంట నాగుల విగ్రహాల పరిహారం. అయితే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో జంట నాగుల విగ్రహానికి పాలు పోయాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టాలి. తర్వాత విగ్రహం దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. జంట నాగుల విగ్రహాల తోక దగ్గర జిల్లేడు ఆకులో బెల్లం పెట్టి నైవేద్యంగా పెట్టాలి. జంట నాగుల విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇది శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి రోజు చేస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలాగే నాగుల చవితి రోజు పుట్టను పూజిస్తే మంచిది. మీకు దగ్గరలో ఉన్న పాము పుట్ట ఉంటే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ వేసి పాలు పోసి 4 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే నాగుల చవితి రోజు అనంత, వాసుకి, ఆదిశేష, విశేష, కంబల, శంఖపాల, ధాత్రరాష్ట్ర, తక్షక, కాళీయ ఈ పేర్లు చదువుకోవాలి. ఈ పేర్లు చదువుకుంటూ పుట్ట చుట్టూ కానీ జంట నాగుల విగ్రహాల చుట్టూ కానీ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సర్పదోషాలు పోయి నాగదేవత అనుగ్రహం కలుగుతుంది. అలాగే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర కానీ జంట నాగుల విగ్రహం దగ్గర కానీ చలివిడి నైవేద్యంగా పెడితే విశేషమైన అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.